క్రైస్తవ సభలు అంటే దూరా భారాన్ని ఆలోచించేవాళ్ళు కాదు. పిల్లల్ని ఎంట పెట్టుకుని ఉన్నంతలోనే సద్దన్నం ఏదో కట్టుకుని అక్కడ పెడతారులే 4 మెతుకులు, సంవత్సరం అంతా కడుపు నిండా తింటున్నాంగా, 3 రోజులు తింటే ఏమింది, అరకొరగానే తిందామని ఆరాటంతో దైవవాక్యాన్ని వినడానికి పరుగులు తీసుకువెళ్లారు. నా తల్లి అలాంటి పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్లిన సందర్భాలు నాకు చిన్నప్పుడు కోకొల్లలుగా గుర్తు. హోసన్నా మినిస్ట్రీస్ పరిచయంలో రక్షణ పొందింది నా తల్లి. లేమల్లే దైవజనులు హోసన్న గారు, ఆయన యేసన్న గారు మీటింగ్స్ ఆరంభించినటువంటి తొలి దినాలలో గంభీరంగా గుడారాల పండుగ ఏర్పాటు చేసినప్పుడు అనేక గుడారాల పండుగకు తీసుకెళ్లిపోయేవాళ్ళు అమ్మవాళ్ళు. భోజనాలకు మధ్యలో లైన్లో నిలబడాలి ఎండలో. మీటింగ్ దగ్గర భోజనాలు చేయాల్సిందేమో 14వ మైలో ఎక్కడ ఒక రాయి అక్కడ ఈడ్చుకుంటా పోవాలి. అయినా ఎప్పుడు ప్రయాసం అనిపించలేదండి వాళ్ళకి. ఈ రోజు సువార్త మీకు విరివిగా దొరికేస్తుందనేమో నిర్లక్ష్యం పెరిగిపోయింది నేటి సమాజానికి, క్రైస్తవ సమాజానికి. నిజం దేవుని బిడ్డలారా, ఈరోజు అనకూడదు కానీ ఒకప్పుడు పేరు లేదు పోస్టర్లో, ఈరోజు పేరేస్తే ఆ తర్వాత కాలంలో పేరు పడింది, ఆ తర్వాత ఫోటోలు పడ్డం మొదలెట్టారు. ఫోటోలు సరిపోతే ఫోటోలు పడ్డాయిలే అనుకుంటే సరిపోట్లా. విశ్వాసులకేమో అయ్యగారు ఎప్పుడొస్తారో, కొందరు పాపం సేవకులు ఏమి చేయాలో అర్థం కాక లైన్గా పెడితే వీళ్ళు ఫలానాప్పుడే వస్తున్నారు, ఇంకొకప్పుడు రావట్లేదని చెకమకగా 3 ఫోటోలు ఏమంటే లైన్గా వేస్తారు. కానీ లైన్గా వేసినోడు మొదటి రోజు రాడు. విశ్వాసులు మొత్తం వచ్చేస్తారు. వచ్చేసినట్టు పాస్టర్ గారు వేసినోడు పైన డేట్ అయ్యొద్దు, దాన్ని బట్టి వస్తామంటారు. మీకు కొన్ని విషయాలు ప్రారంభం అర్థం కావాలి, అందుకే విషయాలు మీతో చెప్తున్నాను దేవుని బిడ్డలారా. విశ్వాసుల జాబితా ఈ లెక్కనుంటే ఏమండి ఈరోజు అనకూడదు కానీ బహిరంగంగానే చెప్తున్నాను ఈ మాటలు. సేవకుల జాబితా ఎట్లుందంటే వేసిన పేరు కింద బిరిదివ్వకపోతే సేవకుడు రాట్లా. ఒక ఆయన మంచి ఖర్చు పెట్టి పోస్టర్లు వేయించుకున్నారు. వీళ్ళంతా వేయించుకుంటే ఆయన అంటాడు, ఈ పోస్టర్ ఏం బాగా నచ్చలేదు నాకు అన్నాడు. ఏంటంటే నాకు ఇవ్వాల్సిన బిరిదేది అంటున్నాడు ఆయన. ఏంటంటే ప్రసంగ రప్తానే వేయలేదంట ఆయనకి. ఆలోచించు, నువ్వు పని చేస్తుంది దేవుని సేవకుడువా? నేనంటాను ఒక మాట, సేవకుడికి ఎవడన్నా దండేస్తాడండి? పనివాడికి ఎవడన్నా దండేస్తాడా? ఎవరికేస్తారు దండ? నిన్ను నన్ను ఉద్ధరించడానికి, నిన్ను నన్ను పాపపు కోపం నుండి విమోచించడానికి వచ్చినోడికే దండే లేదు. సిలువేసి పంపించారు ఆయన ప్రకటిస్తున్న నీకు నాకు దండ కావాలి, నీకు నాకు గౌరవ ఘనతలు కావాలని నువ్వు ఆశిస్తున్నావంటే నువ్వు క్రీస్తు సేవకుడు కావు. నువ్వు అలా మనుషులను చూస్తూ దేవుని వర్తమానాన్ని వినడానికి వస్తున్నావు అంటే నువ్వు వస్తుంది మానవ జ్ఞానాన్ని వినడానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా సూటిగా చెప్తా, ఒక వ్యక్తిని బట్టి నువ్వు మీటింగ్కి వస్తున్నావంటే, ఆ వ్యక్తి పోస్టర్ని బట్టి ఆ రోజే నువ్వు మీటింగ్కి వస్తున్నావంటే అర్థం ఏంటంటే అంటే ఆ వ్యక్తి నోట వచ్చే ఆ మాట అంటే నువ్వు వ్యక్తిని చూస్తున్నావా దేవుని చూస్తున్నావా? దేవుని చోట్ల దేవుని చూసేవాడు అయితే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నువ్వు మీటింగ్కి రావాల్సిందే. నువ్వు వ్యక్తిని చూస్తున్నావు, వ్యక్తి యొక్క జ్ఞానాన్ని చూస్తున్నావు. ఏమనంటే అంటావు ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ నడిపించబడుతుంది. అలాంటప్పుడు ముందేసుకున్న పోస్టర్లు తీసే, ముందేసుకున్నటువంటి ఆ సేవకుల్ని పీకే దానిలోంచి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆత్మతో నడిపించబడతారనే. నేను ఒక మంచి మాట మీతో చెప్పనా, నిలబడే సేవకుళ్ళు ఏమీ లేదు, ఆశించే మిమ్ముని బట్టి దేవుడు మాట్లాడతాడు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, నిలబడే మేము ఎంత సిద్ధపడి వస్తామో, నిలబెట్టిన తర్వాత మీకేం కావాలో అది మాట్లాడగలిగిన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హృదయ అంతరంగాన్ని, హృదయ రహస్యాలను ఎరిగిన ప్రాణనాథుడు మన ప్రియుడు. ప్రభునందు ప్రియులారా, కనుక మిగిలిన వారిలాగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయకో. సభ అన్నప్పుడు ప్రార్థన చేయి, ప్రభా ఆ సభకు వెళ్ళమంటావా వద్దంటావా? నీ మనసు క్రైస్తవుడు అంటే సూటిగా ప్రారంభం ముందు కొన్ని మాటలు చెప్తా విను. క్రైస్తవుడు అంటే తన ఇచ్చని బట్టి వెళ్ళేవాడు కాదు. నాకు అనిపించింది అక్కడికి వెళ్తే బాగుంటుందని వెళ్ళాను, ఆ మీటింగ్లు ఉంటే బాగుంటాయని వెళ్ళాను, అక్కడికి వెళ్ళాలనిపించింది, 10 మంది చెప్తే వెళ్ళాను. ఇది క్రైస్తవ్యం కాదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అనబడిన వాడు మనస్సు మాట వినడు, క్రైస్తవుడు అనబడిన వాడు హృదయ తలంపులు వినడు. కారణం బైబిల్ అంది, వాడి బాల్య దినముల నుండే వాని హృదయము చెప్పండి చెడిపోయింది. చెడిపోయిన హృదయంలోంచి మంచి ఏమన్నా వస్తుందా? లేదు. అందుకే బైబిల్ అంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు నడిపించబడవలసింది నీ మనస్సుకు నచ్చిన మాటను బట్టి కాదు. నా మనస్సుకు తోచింది వెళ్ళాలనిపించేది నీకు కాదు, లోకం కూడా అనిపిస్తుంది. లోకము నువ్వు వేరు ఉండాలి. అది దేవుని ప్రత్యేకత. లోకం మనస్సును అవలంబిస్తుంది. నా మనస్సుకు అనిపించిందండి, మంచి అనిపించిందండి, తోచిందండి, ఇది లోకం కూడా అనుకుంటుంది. క్రైస్తవుడు కాదు.
క్రైస్తవుడు దేవుని మాట కొరకు ఎదురు చూడవలసిన వాడు. క్రైస్తవుడు అంటే దేవుని బిడ్డ, దేవుని ఆత్మ ప్రత్యక్షతను బట్టి నడిపించబడవలసిన వాడు. అందుకే కొరింథీ 2వ పత్రిక చదవద్దు, 5వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, వెలుచూపును బట్టి కాక ఆత్మను బట్టి నడుచుకునేవాడే క్రైస్తవుడు. వెలుచూపును బట్టి అంటే పరిస్థితులను బట్టి కాదు. వెలిచూపు అంటే చూసే వాటిని బట్టి. మనకు భయం ఎప్పుడు కలుగుతుందో తెలుసో, అమ్మో అక్కడ గందరగోళం జరుగుతుంది, అక్కడికి వెళ్తే మనం కూడా కొడతారేమో, చూసేదాన్ని బట్టి భయం వేస్తుంది. లోకం చూసే పరిస్థితులను బట్టి భయపడదు, కానీ క్రైస్తవుడు చూపుని బట్టి కాదు, ఆత్మదేవుడు నీతో చెప్పే మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. వీడే క్రైస్తవుడు అంటే. అందుకే అదే కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు, కావున అంటాడు అక్కడ, ఈ చులకనైన శ్రమ చూస్తున్నప్పుడు నీకు శ్రమ కనపడుద్దే, ఆ శ్రమని పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, అది చులకనైనది, అది కొంచెము కాలం ఉండేది. ఆమెన్. నీ కంటికి కనిపించేది కొంచెం కాలమే ఉంటుంది. ఈ చులకనైన శ్రమ అంతకంతకు మాలో మహిమ భారమును పెంచుతుంది అన్నాడు. అక్కడ రాస్తాడు, దృశ్యమైనవి కాక. క్రైస్తవుడంట వెలిచూపు అంటే కంటికి కనిపించేదాన్ని బట్టి నడిచేవాడు క్రైస్తవుడు కాదు. కాదు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం కనపడితే వణికిపోయి మోషేని అవమానకరంగా మాట్లాడారు, చెడ్డ మాటలన్నీ. మోషే మీద నెపం మోపడం మొదలు పెట్టారు. నువ్వు నీ అన్నైనటువంటి ఫరో లాలూచిపడి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ సమాధులు లేవని ఇక్కడ పాతి పెట్టడానికి తీసుకొచ్చి ఎర్ర సముద్రం దగ్గరికి అన్నాడు. అయితే జీవము కలిగిన దేవుడు వారి బలహీనతను గుర్తెరిగిన వాడై ఆయన ఔన్నత్యాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రభల్యాన్ని వీరు ఎరగని వారిని పరమతండ్రి అయిన దేవుడు గుర్తెరిగిన వాడై మోషేతో అన్నాడు, మోషే అలా మాటలు పట్టించుకోవద్దు కొడుక అని. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో అంటున్న మాట, ఈ దినం మీరు చూస్తున్న ఇశ్రాయేలును మరెన్నడూ మీరు ఇక్కడ చూడరు, మీరు కాదు మీ దేవుడే మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభం ముందు ఈ సత్యాలు నీ హృదయమనే పలక మీద రాసుకో. మరలా చెప్తున్నా, నీకు అనిపిస్తే నడుచుకునేవాడు క్రైస్తవుడు కాదు. నాకు అనిపించిన అమ్మాయినే దేవుడు నా కోసం సిద్ధపరిచాడు, బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, జాగ్రత్త. నాకు అనిపించింది ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోమన్నాడు, ఆ అబ్బాయినే. నాకు అనిపించింది వాళ్ళే. నీకు అనిపించడం కాదురా తమ్ముడా, నువ్వు క్రైస్తవుడు అయితే మోకాళ్ళకు పని చెప్పు, జీవం కలిగిన దేవుని ఆలోచనకు అప్పగించుకో. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5లో రాస్తాడు, సామెతలు 3:5లో రాస్తాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మకముంచు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవ సరళం చేసేస్తాడు ఆయన. చప్పట్లు కొట్టగలవా దేవుని మహిమార్థమై? నీ త్రోవ సరళం చేస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు అప్పగించుకుంటే. ఒక్కోసారి డ్రైవ్ చేసే మాకు అప్పుడప్పుడు కోపం వస్తుంది. వెనకాల కూర్చొని వాడుకో, డ్రైవింగ్ వచ్చానుకో, ఇటెళ్ళు అక్కడ ఇటెళ్ళు అన్నావు అనుకో, ఆడికి సర్వని నువ్వు తోలు అంటాడా అంట, చెప్పాలంటా అంట. దేవుడు కొన్నిసార్లు ఆయన తోలుతుంటే ఇటెళ్ళు అట్టెళ్ళు అంటూ ఉంటే ఆయన మౌనంగా ఉంటాడు, నువ్వు తోలరా. ఆయన మార్గాన్ని ఏర్పరిచినప్పుడు ఆ మార్గంలో నువ్వు నడవడం నీకు చేతనైతే ఆ మార్గం నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషం కాసేపు నవ్వుకుని కాసేపు ఉండేది కాదు. సంతోషం, ఆనందం అనే 2 పదాలు తెలుగులో ఉన్నాయి. సంతోషం అనేది ప్రభు అయిన దేవుడు ఇస్తాడు, ఆనందం క్షణికం, అప్పుడప్పుడు ఉంటుంది. అందుకే బైబిల్ అంది, ఆనందించండి ప్రభులో ఎల్లప్పుడూ ఆనందించమంటుంది, అప్పుడప్పుడు ఆనందించడం కాదు. సంతోషం అనేది ఒక పని సంతృప్తికరంగా సంపూర్తి అయినప్పుడు కలిగేదాన్ని సంతోషం అంటాం. ఆనందం అనేది కొందరు చూసినప్పుడు మిమ్మల్ని చుట్టుబలే ఆనందం వేస్తుందండి. ఆ ఆనందం ఎల్లప్పుడూ నిలబడాలంటే దేవుని వాక్యం అంటది ఎల్లప్పుడూ ప్రభులో ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ మంచి దినాన, ఈ ప్రారంభం ముందు ప్రభు అయిన దేవుడు మనకు చెప్పే సూటైన మాట ఏంటంటే, మీరు నా పిల్లలని నేనన్నాను, మీరు అది నమ్మితే మీ మనస్సు చెప్పింది వినొద్దు, మీ హృదయం చెప్పింది వినొద్దు, పక్కోడెవడో చెప్పింది వినొద్దు. మిమ్మును రక్తం ఇచ్చి కొన్నోడిని నేను, నాకు మీ ఆలోచన అప్పగించుకోండి. ప్రతిదినం మీరు మోకాళ్ళ మీదకి రండి, నేను వాక్యం ద్వారా మీతో మాట్లాడగలిగిన దేవుడిని అంటాడు ఆయన. మన మార్గాన్ని నడిపించగలిగిన ఏకైక గ్రంథం అది పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిల్. ఈ పూట ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గడిచిన రాత్రి దైవజనుల ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు. ఈ రాత్రి ఓ మంచి ఆలోచన మీ ఎదుటికి తెస్తాను. నూతన నిబంధనలో 7 రకాల తీర్పులను గురించి ప్రభు అయిన దేవుడు చెప్పాడు. ఈ పూట ఇక్కడ ఉన్నటువంటి వారు, నేను ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన రక్షణ గురించి మాట్లాడాను. ఈ 2 దినాలు రక్షణ గురించి నేను మాట్లాడను.
రక్షణకు వెలుపట దేవుని రెండవ ముఖాన్ని గురించి ఈరోజు రేపు మాట్లాడతాను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, నేను ప్రకటిస్తున్న దేవుడు రూపాయి నాణ్యానికి ఉన్నట్టుగా బొమ్మ బొరుస ఉన్నట్లుగా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారికి రెండు ముఖాలు ఉన్నాయి. ఆయన మనిషి శరీరుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రేమ కలిగిన దేవుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? ప్రేమ కలిగినోడుగా వచ్చాడు. రేపు వచ్చేవాడు ప్రేమ కలిగినోడుగా రావట్లేదు. అంటే నా దేవునికి రెండు ముఖాలు. మనమే అప్పుడప్పుడు అంటూ ఉంటాం, రే నా కోపం రాని మాక, నాలో ఇంకొకడు ఉన్నాడు, ఆడు ఎట్టుంటాడు తెలుసా, రే నాలో ఉన్న దాన్ని నిద్రలేప మాక అంటారు అప్పుడప్పుడు. అంటే నీలో ఇంకోళ్ళు ఉన్నారనమాట. ఏమంటే నీలోనే ఇంకోళ్ళు ఉన్నారంటే నిన్ను కలుగు చేస్తున్నాడు సర్వాధికారి అయినటువంటి దేవుడు, రెండు ముఖములు కలిగిన వాడు. ఈ పూట ఆయనను గురించిన కాస్త అనుభవ జ్ఞానం కలిగి ఉండడానికి ముందుకు వెళదాం రండి. మన ధ్యానం కొరకు ఒక మాట చదువుకుందాం. అపోస్తులుడైన పౌలును పరిశుద్ధాత్ముడు